చందనాపురం అనే గ్రామంలో సుందరమ్మ అనే వృద్ధురాలు నివసించేది. ఆమెకు ఎవ్వరూ లేరు. తోడు నీడా లేని ఒంటరి జీవనం ఆమెది. తనకంటూ ఒక చిన్న పూరి గుడిసె, దానికి ఆనుకుని ఉన్న ఒక పాత కాలపు బావి, ఇవే ఆమెకున్న ఆస్తిపాస్తులు. వయసు భారమైన ఆకలి పోరాటంలో భాగంగా గడిచిన కొన్నేళ్లుగా ఆమె పొలం పనులకు వెళ్తూ తన పొట్ట నింపుకునేది. ఒక మధ్యాహ్నం బాలుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సుందరమ్మ సోమయ్య అనే రైతు పొలంలో కలుపు తీసే పని చేస్తోంది. ఆ వయసులో అంత ఎండలో పనిచేయడం ఆమెకు ప్రాణ సంకటంగా మారింది. అప్పుడు సుందరమ్మ ఆయాసపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అబ్బో, ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. ఏడు ఒంట్లో సత్తవంతా కరిగిపోయేటట్టుంది. కాళ్ళు తడబడుతున్నాయి. అయినా తప్పదు. ఈ మధ్యాహ్నం వరకు ఈ మడి పూర్తి చేస్తేనే కదా సోమయ్య కూలి ఇచ్చేది, లేకపోతే రేపు పస్తులుండాలి. అప్పుడు సోమయ్య పొలం గట్టు మీద నిలబడి, ఓ సుందరమ్మక్క, ఒకసారి ఇటు చూడు. నీ ముఖం అంతా పాలిపోయిందే, కళ్ళు కూడా సరిగ్గా తెరవలేకపోతున్నావు. కాసేపు ఆ చింత చెట్టు నీడను కూర్చొని విశ్రాంతి తీసుకో. ఈ ఎండలో నువ్వు ఇంత శ్రమ పడలేవు. నీకేదైనా అయితే ఊరంతా నన్నంటారు. పర్వాలేదు సోమయ్య, ఇంకొక వరస మాత్రమే మిగులుంది. అది కూడా పూర్తి చేసేస్తే నాకు మనశ్శాంతి. అప్పుడే కదా 4 డబ్బులు దక్కేది. పని వాయిదా వేస్తే రేపటికి మళ్ళీ భారం అవుతుంది. కూలి వాళ్ళకి విశ్రాంతి అంటే విలాసమే కదా నాయనా. కూలి గురించి నువ్వు దిగులు పడకక్క, ముందు నీ ఆరోగ్యం ముఖ్యం. చూడు, నువ్వు నిలబడ్డానికి ఇబ్బంది పడుతున్నావు. మిగతా కూలీలు కూడా నీ గురించి ఆందోళన పడుతున్నారు. రా, మెల్లగా గట్టు మీదకి రా చెప్తా. సోమయ్య మాటలు పూర్తి కాకముందే సుందరమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పొలంలోనే కుప్పకూలిపోయింది. అది చూసిన పక్కనున్న కూలీలు గబగబా పరుగునొచ్చారు. సోమయ్య కంగారుగా నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. అందరూ ఆమె చుట్టూ గుమ్మిగూడారు. ఒరే రాము, త్వరగా మరిన్ని నీళ్లు తీసుకురారా. సుందరమ్మక్క, కళ్ళు తెరువు తల్లి. ఏమైందే నీకు? ఓయమ్మా బాబోయ్, శరీరం నిప్పులాగా కాలిపోతున్నది. అనయ్య, వడదెబ్బ తగిలినట్టుంది. చాలాసేపటి నుంచి ఆమె ఉగురుస్తూనే ఉంది. మేము వద్దన్న వినకుండానే పని చేస్తూనే ఉంది. పాపం, ఆకలావని ఇలా ఇబ్బంది పెడుతోంది. కాసేపటికే సుందరమ్మ కళ్ళు తెరిచింది. నాకేమైంది? నేనెక్కడున్నాను? నా పని పూర్తయిందా సోమయ్య? పని గురించి ఇప్పుడు వద్దక్క. నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. వయసును గమనించుకోవాలి కదా. ఇదిగో ఈ నీళ్లు తాగు. రాము, సుందరమ్మను మెల్లగా తీసుకుని ఆ ఇంటి దగ్గర దించిరండిరా. అక్కడెవరైనా పలకరించేవారు ఉన్నారో లేదో కూడా చూసిరా. అక్క, నువ్వు ఇంకొక 1 వారం రోజుల పాటు పొలం పనులకు రామాకు. ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకో. అయ్యో సోమయ్య, నేనింటి దగ్గర కూర్చుంటే నాకు అన్నం ఎలా వస్తుంది? ఎవరు లేనిదాన్ని. ఒక్క పూట పని చేయకపోతే నాకు పస్తులు తప్పవు కదా. కూలుతోనే కదయ్యా నా పొయ్యి ఎలిగేది. ఆ భయం నీకొద్దక్క. మేమంతా ఉన్నాం కదా. నీ ఆకలి తీర్చడం మా బాధ్యత. కానీ ఈ స్థితిలో నీవు మళ్ళీ పొలంలోకి రాకు. మోసలితనంలో అంత శ్రమ వద్దు. సుందరమ్మ ఇంటికి వెళ్ళింది కాని ఆమె మనసు మాత్రం నిలకడగాలేదు. 2 రోజులు గడిచాక ఒంట్లో కాస్త సత్తువు రాగానే మెల్లగా నడుచుకుంటూ వీరేశం అనే కఠిన మనస్కుడైన పొలం దగ్గరకు పని కోసం వెళ్ళింది. వీరేశం కేవలం పనిని మాత్రమే ప్రేమిస్తాడు, మనుషుల కష్టాన్ని కాదు. ఏడు సుందరమ్మ, సోమయ్య పొలంలో పడిపోయావని విన్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చావా? నీకు పని ఎందుకు దండక? ఇక ఇంటి దగ్గర పడుకోవచ్చు కదా. అయ్యా వీరేశం గారు, అది పొరపాటున జరిగింది. ఇప్పుడు నేను బానే ఉన్నాను. నాకేదైనా పనివ్వండి అయ్యా, నెమ్మదిగానే చేస్తాను. కూలీలో కొంచెం తగ్గించినా పర్వాలేదు. నెమ్మదిగా చేసే పనులు నా దగ్గర లేవమ్మా. అక్కడ చేదు పడిచి కూలీలు ఎంత వేగంగా పని చేస్తున్నారో. నీవు వాళ్ళ సగం పని కూడా చేయలేవు. నీ వలన పని కుంటుపడుతుంది. నీకు పూర్తి కూలి ఇవ్వాలంటే నా జేబు ఖాళీ అవుతుంది. తక్కువ ఇస్తే ముసలి దాంతో పని చేయించుకొని తక్కువ కూలి ఇచ్చాడని ఇరుగు పొరుగు వారు నాన్నో తిడతారు. అలా అనకండి అయ్యా, నాకు చేతనైనంత చేస్తాను. కనీసం సగం కూలి అయినా ఇవ్వండి అయ్యా. నా గంజి నీళ్ళకైనా సరిపోతుంది కదా. చూడండి, ఈ ముసలమ్మ వల్ల నా పని కుంటుపడుతోంది. ఇవ మీద దయ చూపితే నా పొలం బీడు పడుతుంది. సొందరమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే బాగుండదు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళ వల్ల రైతులకి నష్టం తప్ప ఏమీ రాదు. అందరి ముందు వీరేశం అంత తక్కువ చేసి మాట్లాడడంతో సుందరమ్మకు తీవ్రమైన అవమానంగా అనిపించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తల వంచుకుని అక్కడి నుంచి నడవడం మొదలెట్టింది. ఇక నా బతుకంతేనా? శ్రమ చేసే ఓపిక లేదు.
పనిచ్చేవారు లేరు. దేవుడా అని బాధపడుతూ ఉండగా దారిలో కొంతమంది మత్స్యకారులు చేపలు పట్టుకొని సంతకు రావడం చూసింది. అప్పుడే ఆమెకు వారిలో తెలిసిన వాడైన రామయ్యను పిలిచింది. రామయ్యా, ఓ రామయ్యా, ఒక్క నిమిషం ఆగు నాయనా, మీ అందరి బుట్టలు భలే నిండుగా ఉన్నాయి. ఏంటి సుందరమ్మక్క, ఆ వీరేశం పొలం నుంచి ఏడుస్తూ వస్తున్నావు? వాడేమన్నా అన్నాడా? వాడికి నోటి దురుసు ఎక్కువలే, పట్టించుకోకు. వాడి మాటలు వదిలే నాయనా, నా బతుకు గురించి ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒక చిన్న సాయం చేస్తావా? మీ దగ్గర నాకేదైనా పని దొరుకుతుందా? నేను చెరువులోకి దిగి వలలు వెయ్యలేను కాని మీకు ఏ రకంగానైనా ఉపయోగపడగలనా? అక్క, మేము చెరువులకెళ్ళి చేపలు పట్టడం చాలా కష్టమైన పని. నీవు అది చెయ్యలేవు. కానీ మాకు పెద్ద సమస్య ఉంది. మేము చేపలు పట్టిన తర్వాత వాటిని సంతకు తీసుకెళ్లి గంటల తరబడి కూర్చుని అమ్మడం మా వల్ల కావడం లేదు. మాకు మళ్ళీ వేటకు వెళ్ళడానికి సమయం సరిపోవడం లేదు. ఆ అమ్మే సమయంలో ఇంకో వేట చేస్తే మాకు 4 డబ్బులు ఎక్కువ వస్తాయి. అయితే ఆ పని నాకు అప్పగించినాయనా, నేను సంతలో కూర్చొని మీ చేపలన్నీ అమ్ముతాను. నా కూర్చొని చేసే పనైతే ఇబ్బంది ఉండదు. నిజంగానక్క, అది మాకెంతో మేలు. నీవు అమ్మగా వచ్చిన సొమ్ములో నీకు తగిన భాగం మేమిస్తాం. పక్క ఊరి సంతలో కూడా మాకొక చోటుంది. అక్కడ నువ్వు కూర్చుంటే చాలు. మరుసటి రోజు నుంచి సుందరమ్మ జీవితం కొత్త మలుపు తిరిగింది. మత్స్యకాలు తెచ్చిన చేపలను సంతలో కూర్చొని ఓ పిగ్గ అమ్మడం మొదలెట్టింది. ఆమె వినయానికి, మాటలకు జనం బాగా వచ్చేవారు. రామయ్య బృందం సుందరమ్మకు ప్రతిరోజు కొంత నగదిచ్చేవారు. ఇలా ఆమెకు తిండి లోటు లేకుండా గడుస్తోంది. అయితే సుందరమ్మ ఒక విషయాన్ని గమనించింది. రామయ్య, సంతలో జనం అందరూ పెద్ద పెద్ద చేపల్ని అడుగుతున్నారు. ఈ చిన్న చేపలను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ సాయంత్రానికి వృధాగా మిగిలిపోతున్నాయి. అమ్ముడు పోని ఈ చిన్ని ప్రాణాలను ఏం చేస్తావు? ఏం చేస్తామక్క, ఇవెవ్వరికీ అక్కర్లేదు. వీటిని పారబోయడమే మాకు తెలిసిందారి. మాకివి భారంగా మారుతున్నాయక్క. వద్దు నాయనా, ప్రాణం ఉన్న ఏ జీవిని పారబోయకూడదు. ఈ చిన్ని చేపలన్నిటినీ నాకిస్తావా? అమ్ముడు పోగా మిగిలినవన్నీ నేనింటికి తీసుకెళ్తాను. అలాగే అక్క, నీకు కావాలంటే అన్నీ తీసుకెళ్ళు. మాకెలాగో ఇవి దండగే కదా. సుందరమ్మ ఆ చిన్ని చేపలను ఒక బుట్టలో పట్టుకొని జాగ్రత్తగా ఇంటికి తెచ్చింది. తన ఇంటి వెనకున్న పాత బావిలో ఆ చేపల్ని వదిలింది. వీరేశంలాంటి వారు ఆమెను చూసి వేటకారం చేసేవారు. ఏం సుందరమ్మా, మతి భ్రమించిందే? బావిలో చేపలేసి ఏం సాధిస్తావు? అయ్యేపటికి పెరగవు. ఆ బావి నీరు కూడా చాలా చేపల వాసన వస్తుంది. నీ తెలివితేటలు చూస్తుంటే జాలేస్తుంది. వీరేశం, కాలం ఎప్పుడు ఎవరికి ఎలా కలిసొస్తుందో ఎవరికీ తెలీదు. ఉన్నంతలో 10 జీవులను సాకుతున్నారు. అది నాకు తృప్తినిస్తుంది. ఈ బావి నీరే ఆ చేపలకి ప్రాణం. సుందరమ్మ వీరేశం మాటలను పట్టించుకోలేదు. ఆమె తన పని తాను చేసుకుంటూ పోయింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. చేపలు బావిలో హాయిగా పెరుగుతున్నాయి. సుందరమ్మకు ఆ చేపల కిలకిలలు చూస్తుంటే తన ఒంటరితనం మాయమైనట్లు అనిపించింది. అయితే కొన్ని నెలల తర్వాత చందనాపురం గ్రామాన్ని దారుణమైన కరువు పట్టి పీడించింది. ఆ ఏడాది ఒక్క వాన చినుకు కూడా పడలేదు. చెరువులు అడుగంటిపోయాయి. ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెరువు మట్టి గడ్డలుగా మారిపోయింది. మత్స్యకారులకు ఉపాధి పూర్తిగా పోయింది. రామయ్య బృందం ఆకలితో అల్లాడిపోతున్నారు. సుందరమ్మక్క, ఇక మా బతుకులు తెల్లారినట్టే. చెరువు ఎండిపోయింది. మా పిల్లల ఆకలి కేకలు భరించలేకపోతున్నాను. వేరే ఊరికి వలస వెళ్ళడం తప్ప మాకు మరో దారి లేదు. నీకీ మధ్య చేపలు ఇవ్వలేకపోయాను, క్షమించు. అవును తల్లి, ఊరంతా దారిద్ర్యం తాండవిస్తోంది. పశువులకు తాగడానికి కూడా నీరు దొరకట్లేదు. నీవు ఎలా గడుపుతావో అని బెంగగా ఉంది మాకు. దిగులు పడకండి నాయనా. ఆపదొచ్చినప్పుడు భయపడితే లాభమేముంది చెప్పు? దేవుడు ఒక దారి మూస్తే ఇంకో దారి తెరుస్తాడు. మీరు నాకు కష్టకాలంలో పనిచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అందరూ నా ఇంటి వెనకున్న బావి దగ్గరికి రండి. అక్కడ మీకోసం ఒక నిధి దాచుంచాను. బావి దగ్గరకా? అక్కడేముంటుందక్క? ఈ కరువులో బావిలో కూడా నీళ్లు తక్కువగానే ఉంటాయి కదా. అందరూ కలిసి సుందరమ్మ ఇంటి వెనకున్న బావి దగ్గరికెళ్లారు. ఆ చిన్ని చేపలు బావిలోనే సమృద్ధిగా ఉన్న పోషకాలు సుందరమ్మ వేసిన ఆహారం వల్ల ఎంతో బలంగా లావుగా పెరిగాయి. అమ్మో, ఇదేంటక్క? బావి నిండా ఇన్ని చేపలా? అన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవెక్కడి నుంచి వచ్చాయి? ఇవి మీరు పారేసిన చిన్ని చేపలే నాయనా. వీటిని నేను ఇన్నాళ్ళు పెంచాను. బావిలో నీడ ఉండటం వల్ల
ఎండ తీవ్రత వీటికి తగల్లేదు. ఇప్పుడవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కరువు కాలంలో ఇవే మీకు జీవనాధారం. వీటిని పట్టుకొని సంతలో అమ్మండి. పక్క ఊర్లో ఇంకా నీళ్లున్నాయి. అక్కడ వీటికి మంచి ధర వస్తుంది. మీ కుటుంబాల్ని కాపాడుకోండి. అక్క, నీవు మా పాలిట అన్నపున్నవయ్యావు. మేము వృధా అనుకున్న దాన్ని నీవు ఒక నిధిలా మార్చావు. నీ ముందస్తు చూపు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక సామాన్యమైన వృద్ధురాలు అనుకున్నావు, కానీ నువ్వు మా అందరికీ దారి చూపించావు. సుందరమ్మ, నీవు ఒక గొప్ప వివేకవంతురాలివి. మా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నీవు ఒంటరిదానివని అనుకున్నాను, కానీ ఇక్కడి నుంచి నీవు మా అందరి అమ్మవు. మా మత్స్యకారుల కుటుంబాలే నీ కుటుంబం. ఈ చేపల అమ్మకంలో వచ్చే ప్రతి పైసాలో కొంత భాగం నీకే ఇస్తాం. ఆ కరువు కాలంలో సుందరమ్మ బావిలోని చేపలే ఆ ఊరి మత్స్యకారులకు గొప్ప ఊరటనిచ్చాయి. ఎవ్వరూ వలస వెళ్లాల్సిన అవసరమే రాలేదు. సుందరమ్మ సమయస్ఫూర్తిని, తెలివితేటల్ని చూసి ఊరి జనమందరూ గర్వపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వీరేశం సిగ్గుతో తలదించుకుని సుందరమ్మ ఇంటికొచ్చాడు. సుందరమ్మ, నన్ను క్షమించు. నాకు లేని తెలివి వయసు మళ్ళిన నీకుంది. నేను నీ కష్టాన్ని ఎగతాళి చేశాను. నిజమైన విజ్ఞానం అంటే మనుషులను ఆదుకోవడమే అని ఈ రోజు నాకు అర్థమైంది. నా పొలంలో కూడా చేపల చెరువు తవ్వుతాను. నీవే నాకు సలహాలు ఇవ్వాలి. వీరేశం, క్షమాపణలు ఎందుకయ్యా? మనందరం ఒకరికొకరుగా తోడుండాలి. కష్టం అనేది ఎప్పుడొస్తుందో ఎవరికి తెలీదు. అప్పుడు మనల్ని కాపాడేది మన తెలివి, మన మంచితనం మాత్రమే. సంపాదన కంటే సంస్కారమే ముఖ్యం. ముసలమ్మ చేపల పెంపకం ఒక కేవలం పని కాదు, అది ఒక గొప్ప పాఠంగా ఆ ఊరి చరిత్రలో నిలిచిపోయింది. భవిష్యత్తు తరాలకు అది ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. నీతి: చిన్న వస్తువైనా చిన్న ప్రాణినైనా చులకనగా చూడకూడదు. ముందస్తు చూపు, తెలివితేటలుంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా జయించవచ్చు. మనం ఇతరులకు చేసే సాయం ఏదో ఒక రూపంలో అది మనకు తిరిగొస్తుంది. కష్టపడే గుణం, ఓర్పు ఎన్నటికీ వృధా పోవు. నిజమైన సంపద అంటే 10 మందికి ఉపయోగపడే గుణం. గోదావరి జిల్లాలోని రామాపురం అనే ఒక పల్లెటూరులో రామయ్య, సీతమ్మ అనే ఒక నిరుపేద వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సూరి అనే ఒక్కగానొక్క కొడుకున్నాడు. సూరికి లక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరిగింది. సూరి, లక్ష్మి ఇద్దరూ తమ తల్లిదండ్రుల ఇంటి పక్కనే ఉన్న మరో చిన్న పూరి గడుసులో ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉంటారు. పొలం పనులు ముగించుకుని సూరి, రామయ్య ఇంటికి భోజనానికి వస్తారు. అమ్మా, ఆకలితో కడుపు మండిపోతోంది. పొలంలో ఎండ దెబ్బకి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. త్వరగా అన్నం వడ్డించమ్మా. వస్తున్నాను రా సూరి, మీరొస్తారనే వేడివేడిగా అన్నం వడ్డీ ఉంచాను. ఈరోజు కూర ఏం వండలేకపోయానురా నాయనా. ఏ కూజావన నీళ్ల కోసం చెరువు దాకిళ్ళు వచ్చేసరికి అబ్బా బాగా అలసట వచ్చేసిందిరా. కూర లేకపోతే ఏంట్లే అమ్మా, నువ్వు మొన్న పెట్టిన కొత్త ఆవకాయ పచ్చడి ఉందిగా, ఈరోజు ఆ ఆవకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వెయ్యమ్మా. కమ్మగా తినేస్తాను. దాని ముందు ఏ కూరలైనా ఎందుకు పనికిరావనుకో. ఇదిగో నాయనా, ఈ గిరిటెడు ఆవకాయ పచ్చడి. అబ్బా, కొద్దిగా నువ్వుల నూనె కలుపుకొని తిను. మీ నాన్నగారికి ఇదే వడ్డిచ్చాను. అవునరా సూరి, మీ అమ్మ చేతి ఆవకాయ పచ్చడి రుచే వేరనుకో. ఈ ముక్క కరకరలాడుతూ ఆ కారం ఆవపిండి ఘాటు ముక్కుకు తగులుతుంటే అమృతం తింటున్నట్టు ఉంటుందిరా. నేనెన్ని ఊళ్ళు తిరిగినా మీ అమ్మ పెట్టిన పచ్చడి రుచి ఎక్కడా చూడలేదనుకో. సూరి అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, అబ్బా అమ్మా, ఎంత బాగుంది ఈరోజు ఆవకాయ. అద్భుతమమ్మా. బహుశా రాజమహేంద్రవరం దొరలు కూడా ఇంత రుచికరమైన భోజనం చేసుంటారు. ఇంత అద్భుతమైన పచ్చడి చేసే నేర్పు నీకు మాత్రమే ఉందమ్మా. అందులో నా గొప్ప ఏముందిరా నాయనా. మా అమ్మమ్మ నేర్పిన పద్ధతిలో కొలతలు ఏమాత్రం తప్పకుండా చేస్తానంతే. మన తోటలో పండిన మిరపకాయలు, గానుగ దగ్గర పట్టించిన స్వచ్ఛమైన నూనె ఆవాలు, ఇవే దీనికి రుచిని తెస్తాయి. సూరి ఆలోచనతో చేతులు కడుక్కొనొచ్చి, అమ్మా, నాకు ఆలోచన వస్తుంది. నువ్వు ఇంత అద్భుతంగా ఆవకాయ పెడుతున్నావు కదా, మరి మనం ఎందుకు ఈ ఆవకాయ వర్తకు మొదలెట్టకూడదు? మన ఊర్లోనే కాదు, పక్క ఊర్లో కూడా నీ చేతి వంటకు మంచి పేరుంది కదా. మనం పచ్చడి చేసి అమ్మితే 4 రాళ్లు వెనకేసుకోవచ్చు. మన దరిద్రం కూడా తీరిపోతుంది. ఏంట్రా నువ్వనేది? ఆవకాయమ్మి డబ్బులు సంపాదించడవా? ఎవరికమ్ముతావు నాయనా? పైగా ఇదంతా అనుకున్నంత సులభమేవి కాదురా. పచ్చడి ఎక్కువ మోతాదులో చేయాలంటే దానికి పెద్ద మూలధనం కావాలి నాయనా.
మామిడికాయలు మంచి నూనె కారం ఆవాలు కొనాలంటే మన దగ్గర సొమ్ము ఎక్కడుందిరా? ఉన్న 3 ఎకరాల పొలంలో వచ్చే ధాన్యం మన కడుపు నిండడానికే సరిపోవడం లేదు. మీ అమ్మ చెప్పింది నిజమేరా సూరి. ఎప్పుడో పండక్కి పబ్బానికి తినే పచ్చడి కోసం జనాలు సొమ్మేసుకుంటారా? అయినా క్రయ విక్రయాలు చేయడం మనబోటి పేద వ్యవసాయదారులకు చేతగాని పని. ఎవరైనా ఏమైనా అనుకుంటారు, మనకొద్దులేరా ఈ ఆలోచన. మావయ్య గారు అలా అనకండి, ఆయన చెప్పిన ఆలోచన చాలా బాగుంది అంటూ లక్ష్మి గదిలోంచి బయటకు వస్తూ చెప్పింది. అత్తయ్య చేతి పచ్చడి ఒక్కసారి తింటే ఎవరైనా సరే వదిలిపెట్టరు. ఇక పెట్టుబడంటారా? అత్తయ్య ఏదలా చేద్దాం, నేను మీకు అండగా ఉంటాను. అన్ని పనుల్లో నేను సహాయపడతాను. నా పుట్టింటి వాళ్ళు పెట్టిన పట్టు వస్త్రం ఒకటుంది, దాన్ని కుదవ పెట్టినా సరే మనం ఈ పని మొదలుపెట్టేయచ్చు. చూసావమ్మా, లక్ష్మి ఎంత ధైర్యంగా చెప్తుందో. ఇతరుల దగ్గర అప్పు చేయడం కన్నా మన కష్టం మీద, నీ చేతి నైపుణ్యం మీద ఆధారపడడం చాలా ఉత్తమం కదా. దయచేసి కాదనకమ్మా, మొదటిసారి కొద్దిగా చేసి సంతలో అమ్మి చూద్దాం. సీతమ్మ ఆలోచనలో పడింది. సరే నాయనా, మీ ఇద్దరు ఉత్సాహం చూస్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతోంది. కానీ కోడలి పిల్ల వస్త్రం కుదవ పెట్టడం నాకిష్టం లేదు. రామయ్య గారు ఆ ఊరి చివరన సుబ్బయ్య గారి మామిడి తోటలో కాయలు కోతకొచ్చాయిగా, వెళ్ళి అడిగి చూడండి. మనం సొమ్ము తర్వాత ఇస్తామని చెప్పండి. సరే సీతమ్మా, నువ్వు అంతగా చెప్తున్నావుగా, నేనెళ్ళి ఆ సుబ్బయ్య గారితో మాట్లాడతాను. పచ్చడి కోసం కాయలు అప్పుగా అడుగుతాను. ఒప్పుకోకపోతే ఆయన తోటలో ఒక 3 రోజులు నేను సూరి ఉచితంగా పనిచేస్తామని చెప్తాను. ఆ మరుసటి రోజు ఉదయమే రామయ్య సూరి కలిసి ఊరిలో ఉన్న పెద్ద భూస్వామి అయినటువంటి సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్తారు. సుబ్బయ్య తన ఇంటి వరండాలో కూర్చొని ఉంటాడు. నమస్కారం సుబ్బయ్య గారు. రా రామయ్య, ఏంటిలా పొద్దున్నే తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు? పొలంలో పనులు లేవా ఏంటి? పనులున్నాయండి, మీతో ఒక చిన్న అవసరం పడి వచ్చాం. మా ఆవిడ సీతమ్మ పచ్చళ్ళు బాగా పెడుతుంది కదండి, ఆ ఆవకాయ అమ్మే పని చేద్దామని సూరిగాడు పట్టుబడుతున్నాడు. మీ తోటలో పచ్చడికాయలు కోతకొచ్చాయిగా, ఒక 100 కాయలు ఇస్తారేమని అడగడానికి వచ్చాం. అమ్మకం అవ్వగానే మీకు సొమ్ము చెల్లించేస్తామండి. వర్తకమా, బాగానే ఆలోచించారా? సీతమ్మ చేతి వంట గురించి నాకు తెలుసులే. పోయినేడు మా ఇంట్లో శుభకార్యానికి ఆవిడే కదా పచ్చళ్ళన్నీ కలిపింది. సరే, 100 కాయలేగా, తీసుకెళ్ళండి. సొమ్ము గురించి తొందర లేదులే, లాభం వస్తే అప్పుడే ఇవ్వండి. సూరి ఎంతో సంతోషంగా, చాలా కృతజ్ఞతలు సుబ్బయ్య గారు, మీ సాయం మేము ఎప్పటికీ మర్చిపోం. అలా అంటూ రామయ్య సూరి ఎంతో సంతోషంగా మామిడికాయలు తీసుకుని ఇంటికొస్తారు. ఆ తర్వాత సీతమ్మ లక్ష్మి ఇద్దరు కలిసి ఎంతో రుచిగా పచ్చడి తయారు చేసి పనిని మొదలు పెడతారు. అత్తయ్య, కాయలని శుభ్రంగా కడిగి తుడిచేశాను. ముక్కలు ఎలా కొయ్యమంటారు? మొక్క మరీ చిన్నదిగా ఉండకూడదమ్మా, టెంక గట్టిగా ఉండేలా చూసుకుని కొయ్యి. నేను ఈలోపు ఆవాలు ఎండుమిరపకాయలు ఎండబెట్టి రోట్లో దంచుతా. పచ్చడి బాడవకుండా ఉండాలంటే అస్సలు తడి తగలకూడదు. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్లే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ పచ్చడి సువాసనలు చూస్తుంటే మన ఊరంతా దీనికోసమే వచ్చేలాగున్నారు. సీతమ్మ కారం, ఉప్పు, ఆవపిండి కలుపుతూ, ఇదిగో లక్ష్మి, పచ్చడికి కొలతలే ప్రాణం. 2 సోలల మామిడి ముక్కలకి 1/2 సోల కారం, 1/4 సోల ఆవుపిండి, సరిపడా గడ్డ ఉప్పు దంచేయాలి. అలాగే స్వచ్ఛమైన నువ్వులోన ముక్కలు మునిగేలాగా పొయ్యాలి. అప్పుడే ఆవకాయ రంగు రుచి సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. అలా 3 రోజుల తర్వాత పచ్చడి బాగా ఊరి అద్భుతమైన సువాసనతో సిద్ధమవుతుంది. రామయ్య ఒక పెద్ద మట్టి జాడిలో ఆ పచ్చడిని జాగ్రత్తగా సర్దుతాడు. సీత, పచ్చడి రంగు చూస్తుంటేనే నోరూరుతుంది. మరి దీన్ని ఎలా అమ్మాలనుకుంటున్నారు? నాన్నగారు, రేపు మన ఊరి పక్కన ఉన్న పెద్ద సంతకు వెళ్ళమ్ముదాం. అక్కడ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, మన పనికి అదే సరైన చోటు. అలా ఉండగా మరుసటి రోజు సంతలో సూరి, రామయ్య ఒక చిన్న చెట్టు కింద తమ ఆవకాయ జాడిని పెట్టుకుని కూర్చుంటారు. సంతకి వచ్చిన జనాలు ఆ వింతను చూస్తూ ఉంటారు. సూరి గట్టిగా అరుస్తూ, ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, కమ్మని ఆవకాయ పచ్చడి, ఇంటి దగ్గర స్వచ్ఛంగా చేసిన ఆవకాయ. రండి బాబు, ఒక్కసారి రుచి చూసి తీసుకోండి. అప్పుడే ఆ ఊరి కరణం వెంకట్రావు గారు అటుగా వస్తూ ఆగుతారు. ఏంటి సూరే, ఆవకాయ అమ్ముతున్నావా? సంతలో పచ్చళ్ళు అమ్మడం నేను ఇదే మొదటిసారి చూడ్డం. రుచి ఎలా ఉంటుందో మరి? అయ్యా వెంకట్రావు గారు, ఇది మా సీతమ్మ స్వయంగా తన చేతులతో పెట్టిన పచ్చడయ్యా. ఒక్కసారి రుచి చూడండి, మీకే అర్థమవుతుంది. అలా అంటూ చిన్న ఆకులు కాస్త పచ్చడి వేసిస్తాడు.
రుచి చూసి వెంకట్రావు ఆశ్చర్యంగా, అబ్బా ఏం రుచి రామయ్యా! ఆ కారం పులుపు నూనె అబ్బా అన్ని సమపాలలో కుదిరాయనుకో. పచ్చడి మొక్క కరకరలాడుతోంది. మా ఇంట్లో పెట్టిన పచ్చడి దీని ముందుకు ఎందుకు పనికిరాదు. నా కోసం ఒక అరకిలో పచ్చడి ఆ విస్తర్లో గట్టు. సూరి సంతోషంగా వడ్డిస్తూ, ఇదిగోండి అయ్యా, మీ చేతుల మీదుగా మా తొలి అమ్మకం జరిగింది. మీ ఆశీర్వాదం ఉంటే మా పని బాగుపడుతుంది. ఆ రోజు సాయంత్రానికి జాడీలోని పచ్చడి మొత్తం అమ్ముడైపోతుంది. రామయ్య సూరి చేతి నిండా సొమ్ముతో ఎంతో ఆనందంగా ఇంటికొస్తారు. అమ్మా, నువ్వు చేసిన ఆవకాయ మాయ చేసిందా? సంతలో అందరు నీ పచ్చడి కోసమే ఎగబడ్డారనుకో. తెచ్చిన పచ్చడి మొత్తం అయిపోయింది. ఇదిగో మన మొదటి సంపాదన. సీతమ్మ కళ్ళగద్దుకొని, దేవుడి దయ వల్ల మన కష్టం ఫలించింది నాయనా. ఈ సొమ్ముతో ముందు సుబ్బయ్య గారి అప్పు తీర్చేద్దాం. ఆ తర్వాత మిగిలిన దాంతో రేపు సంతలో మరిన్ని కాయల సరుకులు కొని తెద్దాం. చూశారా అత్తయ్య, నేను ముందే చెప్పాను కదా మీ చేతి వంట అద్భుతమని. ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. కొద్ది నెలలు గడిచేసరికి సీతమ్మ ఆవకాయ అంటే ఆ చుట్టుపక్కల 10 ఊళ్ళలో ఎంతో పేరొస్తుంది. వారి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వచ్చిన లాభాలతో ఊరిలో ఒక పెద్ద పెంకుటిల్లు కొనుక్కుంటారు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ సూరి తన కుటుంబ సభ్యులతో ఇలా అంటాడు. నాన్నగారు, మన పచ్చళ్ళ అమ్మకం ఇప్పుడు ఎంతో లాభాల్లో ఉంది. ప్రతిరోజు వందల కొద్ది జనాలు మన ఇంటికొచ్చి పచ్చళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. నా మనసులో ఎప్పటి నుండో ఇంకో ఆలోచన తిరుగుతోంది. ఏంట్రా ఆలోచన? పచ్చళ్ళు అమ్మడికే కాకుండా ఇంకేమైనా చేద్దామనే? అవును నాన్నగారు, మన పచ్చళ్ళు కొనుక్కొని వెళ్లే వాళ్ళంతా ఈ పచ్చడితో వేడివేడి అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటున్నారు. పక్క ఊళ్ళ నుంచి వచ్చే వాళ్లకు మధ్యాహ్నం భోజనం చేయడానికి మన ఊర్లో సరైన పూటకుళ్ళ ఇల్లు కూడా లేవు. మనం పచ్చళ్ళతో పాటు భోజనం కూడా పెడితే ఎలా ఉంటుంది? మన ఇల్లు కూడా పెద్దదే కదా. వరండాలో బల్లలేసి భోజనం పెడితే జనాలకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. అవును మావయ్య గారు, ఆయన చెప్పింది చాలా బాగుంది. అత్తయ్య చేతి వంటలు పచ్చళ్ళతో భోజనం పెడితే జనాలు ఎంతో సంతోషంగా తింటారు. వంట పనుల్లో నేను అత్తయ్య చూసుకుంటాము. ఇక వడ్డించిన వ్యవహారం మీరే చూసేసుకోండి, ఆయన చేస్తారు. మరి మన పని ఇంకా వృద్ధి చెందుతుంది కదా. కాని నాయనా, అన్నం వండి వడ్డించడం అంటే చిన్న పని కాదు. 10ల సంఖ్యలో వచ్చే జనాలకు వండాలంటే చాలా ఓపిక కావాలి. అమ్మా, మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అవసరమైతే వంటలో సాయం చేయడానికి ఇద్దరి పనివాళ్ళని పెట్టుకుందాం. నీ చేతి రుచి ఉంటే చాలు. మన భోజనశాలకు తిరిగే ఉండదు. రేపటి నుంచి ఒక 10 మందికి సరిపడా భోజనంతో మొదలు పెడదాం. అలా అనుకొని మరుసటి రోజు ఇంటి ముందు చిన్న పలక మీద రాసి పెడతారు, సీతమ్మ గారి ఆవకాయ భోజనం అని. ఒకరోజు భోజనశాలకు వచ్చిన ఒక పెద్ద వ్యాపారి సుందరయ్య గారు భోజనం చేసిన తర్వాత ఇలా అంటాడు. రామయ్య గారు, మీ భోజనశాల గురించి పట్టణంలో కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఆవకాయతో అన్నం తింటేనే కడుపు నిండిన తృప్తి కలుగుతోంది. మీ ఆవిడ చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణమే ఉంది. మీరు చిన్న పల్లెటూరులో ఉండాల్సిన వారే కాదు. ఈ భోజనశాలను పట్టణంలో పెడితే మీరు లక్షాధికారులు అవుతారు. అయ్యా సుందరయ్య గారు, సొమ్ము కంటే మాకు ఈ జనాలు కడుపు నిండా తిని ఆనందించడమే ముఖ్యం. దేవుడి దయ వల్ల మాకు ఏ లోటు లేదు. మీలాంటి వారి ఆశీస్సులుంటే అదే 10,000. అప్పుడు సూరికి మాత్రం ఆ ఆలోచన బాగా నచ్చుతుంది. పట్టణం వెళ్ళకపోయినా ఊరి నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడి ఒక భారీ భవనాన్ని నిర్మించి ఒక పెద్ద భోజనశాల స్థాపిస్తాడు. దాని పేరు శ్రీ అన్నపూర్ణ సీతమ్మ ఆవకాయ భోజనశాల. అలా కాలక్రమేణా ఆ చిన్న నిరుపేద కుటుంబం తమ అద్భుతమైన ఆవకాయ రుచితో, కృషితో, పట్టుదలతో ఆ ప్రాంతంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం గర్వం రాలేదు. ఒకరోజు రాత్రి, నాన్నగారు, అమ్మా, ఒకప్పుడు ఒక్క పూట ఆవకాయతో కడుపు నింపుకున్న మనం ఈ రోజు 1000 మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నాం. ఇదంతా మీ ఆశీర్వాదం, అమ్మ చేతి చలవా. కాదురా నాయన, ఇదంతా నీ నమ్మకం. కోడలి పిల్లి ఇచ్చిన ధైర్యం, మీ నాన్నగారి కష్టం. కుటుంబం అంతా కలిసికట్టుగా నిజాయితీగా పనిచేస్తే ఏ పనైనా విజయం సాధిస్తుందనడానికి మన జీవితమే ఒక ఉదాహరణరా. అవునత్తయ్య, మీరు నేర్పిన ఈ ఆవకాయ తయారీ రహస్యం ఎప్పటికీ మన కుటుంబానికి ఒక వరం. మనం ఎంత ధనవంతులమైనా సరే మన భోజనశాలకు వచ్చే ప్రతి ఒక్కరికి అదే స్వచ్ఛతతో, అదే ప్రేమతో వడ్డించాలి. నిజమేనమ్మా. పేదవాడిగా ఉన్నప్పుడు ఆకలి విలువ మనకు తెలిసింది. అందుకే మన దగ్గరికి ఎవరైనా పేదవాడు ఆకలికొస్తే వాళ్ళ దగ్గర సొమ్ము లేకపోయినా సరే కడుపు నిండా భోజనం పెట్టండి.
అదే భగవంతుడికి మనం ఇచ్చే కృతజ్ఞత. అలా ఆ కుటుంబం ఎంత సంతోషంగా సిరి సంపదలతో అందరికీ ఆదర్శంగా జీవనం సాగిస్తారు. వారి పేరు, ఆ సీతమ్మ చేతి ఆవకాయ రుచి ఆ ప్రాంతంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? చిన్న ఆలోచనైనా సరే దాన్ని పట్టుదలతో, కుటుంబ సభ్యుల సహకారంతో నిజాయితీగా అమలు చేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. శ్రమ ఏనాటికి వృధా పోదు. కలిసికట్టుగా ఉంటే పేదరికాన్ని సైతం జయించవచ్చు.